అనగనగా ముమ్మిడివరం అనే గ్రామంలో భాస్కరయ్య అనే భూస్వామి ఒకడుండేవాడు. అతనికి పాములంటే మహాభయం. నీటిపాము కనపడ్డా త్రాచుపామే అనుకుని హడలిపోయేవాడు. ఒకరోజు సాయంత్రం అతను పొలం గట్టును నడుస్తూ వెళుతుండగా అకస్మాత్తుగా నిజంగా ఒక త్రాచుపాము పడగ విప్పి ఆడుతూ కనపడుతుంది. అది చూసి కంగారు పడిన భాస్కరయ్య కళ్ళు పెద్దవిగా చేసి వణికిపోతూ, అయ్యో అయ్యో తాచుపాము, ఇది నన్నే చూస్తోంది, పడగ విప్పింది, అమ్మో ఇప్పుడు ఇది నన్ను కాటేస్తే అని భయపడిపోతాడు. అది కాసేపు బుసలు కొడుతుంది. దాంతో భాస్కరయ్య తనలో తాను దేవుణ్ణి ప్రార్థిస్తాడు. దేవుడా, నన్ను ఈ నాగుపాము నుండి కాపాడు, నాకు చాలా భయమేస్తోంది అని కళ్ళు మూసుకుని వేడుకుని కదలకుండా అలాగే నిలబడిపోతాడు. అలా కొద్దిసేపటికి ఆ పాము తన దారిన తాను పోతుంది. దాంతో నెమ్మదిగా కళ్ళు తెరిచిన భాస్కరయ్య అక్కడ పాము లేదని నిర్ధారించుకుని, హమ్మయ్యా, మొత్తానికి ఈరోజు ఒక పెద్ద గండ నుంచి బయటపడ్డాను, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అక్కడ్నుండి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుకుంటూ ఇంటికి చేరుకుంటాడు. ఇంటి ఆవరణలో ఉన్న భాస్కరయ్య భార్య పార్వతమ్మ తలుపు దగ్గర నిలబడి కంగారుగా వస్తున్న భాస్కరయ్యను చూసి ఆశ్చర్యపోతుంది. అయ్యో అయ్యో, ఏమైందండి, ఎందుకలా కంగారు పడిపోతున్నారు అని అడుగుతుంది ఆతృతగా. దాంతో నెమ్మదిగా ఊపిరి పీలుస్తూ చెమటతో తడిసిపోయిన భాస్కరయ్య ఇలా అంటాడు. అమ్మో పార్వతమ్మ, ఏం చెప్పమంటావు, ఇప్పుడే పెద్ద గండ నుండి బయటపడి వచ్చాను. ఏమిటి అంత పెద్ద సమస్య? ముందు ఆ తొందర తగ్గించి కొంచెం శాంతంగా ఉండి విషయమేమిటో చెప్పండి. ఆ పొలం గొట్టున ఒక పెద్ద తాచుపాము నా కళ్ల ముందు ఇంతెత్తున పైకి లేచి నాపై బుస కొట్టింది. అది కరిస్తే నేను ఇక ఈ లోకంలో ఉండేవాణ్ణి కాను. ఎలా శాంతంగా ఉండమంటావు పార్వతమ్మా అని భయపడిపోతూ ఉంటాడు భాస్కరయ్య. అయితే భర్త పరిస్థితి గ్రహించిన పార్వతమ్మ నవ్వుతూ, ఏమిటండి అలా భయపడిపోతే ఎలా చెప్పండి? అయినా ఆ పాము మీకోసమే ఆ పొలంలో ఉంటుందా ఏమిటి? ఏదో హఠాత్తుగా ఒకరికొకరు ఎదురుపడి ఉంటారు. మీరా పావును చూసి ఎంత భయపడ్డారో. పాపం ఆ పాము కూడా మిమ్మల్ని చూసి అంతే భయపడుంటుంది. ఆ తర్వాత అది తన దారిన తాను వెళ్ళిపోయిందేమో. ఈ మాత్రం దానికి అంతగా వణికిపోతున్నారేమిటి అని ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తుంది భార్య. అయితే ఆ పావును చూసినప్పటినుండి ఆ దృశ్యాన్ని మర్చిపోలేకపోతున్న భాస్కరయ్య తడబడుతూ, లేదు లేదు పార్వతమ్మ, నువ్వు నమ్మలేదేమో, కానీ నేను స్పష్టంగా చూశాను. అది పడగ బిప్పింది, నాపై బుసబుసలాడింది, ఆ కళ్ళు కసితో వెలిగాయి. నాకెందుకో అది నన్నే లక్ష్యంగా పెట్టుకుందనిపిస్తోంది పార్వతమ్మ అని మరింత వణికిపోతున్న భర్తను ఓదారుస్తూ, అవునా, అయితే అది మరి నిజంగా మిమ్మల్ని కరిచిందా, లేక తన దారినది పోయిందా? లేదు లేదు, నన్ను కరవలేదు, దాని దారినే అది పోయింది. కానీ అది నన్ను వదిలి వెళ్ళినప్పటినుంచి నా గుండె ఇంకా కొట్టుకోవడం ఆగట్లేదు. ఇకపై నేనెప్పుడూ ఆ పొలం వైపు అడుగు పెట్టను. నా ప్రాణంతో ఎందుకు నేను ఆటలాడాలి? అది పగబట్టి మళ్ళీ నన్ను కాటేస్తే? అయ్యో రామా, మీరలా అనుకుని పొలం వెళ్లడం మానేస్తే మరి మన పని ఎవరు చేస్తారు చెప్పండి? మీరు వెళ్లకపోతే పాలెగాళ్లు మాత్రమే వెళ్లి పొలం పనులు చూసుకుంటారని మీరు అనుకుంటున్నారా? మీరు లేకుండా ఆ పని జరగనే జరగదు. ఏమో, అది నాకు తెలియదు పార్వతమ్మ. కానీ ఇక నేను ఆ పొలానికి వెళ్లను. నా కళ్లకు ఇంకా పామే కనిపిస్తోంది. నాకు ఇంకా ఇప్పటికీ ఆ బుసబుసల శబ్దమే వినిపిస్తోంది అని ఆ రోజు నుంచి భాస్కరయ్య పొలం వైపు అడుగుపెట్టడం మానేస్తాడు. అయినా అతని భయం అక్కడితో ఆగలేదు. రాత్రిళ్లు అతను కళ్ళు మూసుకున్నా అతని కలలో కూడా పాములే ప్రత్యక్షమయ్యేవి. అలా ఒకరోజు రాత్రి ఇంట్లో అందరూ గాఢంగా నిద్రపోతూ ఉంటారు. చంద్రకాంతి కిటికీ గుండా లోపల పడుతూ ఉంటుంది. భాస్కరయ్య నిద్ర కోసం మంచంపై తిప్పలు పడుతూ ఉంటాడు. అకస్మాత్తుగా భయంకరంగా కేకవేస్తూ మంచం మీద నుంచి కింద పడిపోతాడు. బాబోయ్, పాము కరిచేసింది, విషం ఎక్కిపోతోంది, నోటమ్మట నురగలొస్తున్నాయి, నేను చచ్చిపోతున్నాను. ఆ కేకలతో ఇంట్లోని వాళ్లంతా ఉలిక్కిపడి లేచి దీపాలు పెట్టుకుని ఆ ఇల్లంతా వెతుకుతారు. పిల్లలు భయంతో అమ్మను ఆశ్రయిస్తారు. పార్వతమ్మ ఆందోళనగా దీపపు వత్తి మరింత పెద్దది చేస్తూ, ఏమిటండి, ఏమైంది? ఇక్కడెక్కడా పావే లేదు, మీరెందుకలా అరుస్తున్నారు? మీకు కలగాని వచ్చిందా అని అనటంతో ఉలిక్కిపడి లేచిన భాస్కరయ్య చెమటలు కక్కుకుంటూ నెమ్మదిగా శ్వాస పిలుస్తూ, కాదు పార్వతమ్మ, అది 2 తలల పాము. ముందు 2 కనపడ్డాయి, మళ్లీ చూసేసరికి 10 తలలుగా మారిపోయింది. అది నాతో అంటోంది, నేను తక్షకుణ్ణి, నువ్వు పరీక్షిత్తువి, నేను నిన్ను కరుస్తున్నాను అని అంటోంది
అని అంతా తన కళ్లతో చూసినట్టు వివరిస్తాడు భాస్కరయ్య. భర్త మాటలు వింటున్న పార్వతమ్మ కొంత ఆశ్చర్యంగా, మరికొంత ఎగతాళిగా, ఏమిటండి, కలలో పాము తలలు లెక్క పెడుతున్నారా ఏమిటి? 2 తలలు 10 తలలా? ఇంకా నయం, 2 రోజుల తర్వాత 20 తలలవుతాయేమో. జాగ్రత్త, ఆ పామేదో మీతో బాగానే ఆడుకుంటోంది అని అంటుంది. ఇక ఆ మాటలకు కోపం వచ్చిన భాస్కరయ్య గట్టిగా అరుస్తూ ఇలా అంటాడు. ఏంటి, నీకు ఎగతాళిగా ఉందా? ఇక్కడ నా ప్రాణం పోతుంటే నువ్వు మాత్రం సరదా కబుర్లు చెబుతావా? నిజంగా నన్ను కరిచేస్తున్నట్టు అనిపించింది అని చెప్తుంటే నమ్మవేంటి నువ్వు? అయ్యో, మీరలా కోప్పడకండి. ఇది కేవలం కల మాత్రమే. కాసిని మంచినీళ్లు తాగి ఆ కృష్ణుని నామస్మరణ చేసుకోండి. ఇక ఎటువంటి పీడకల రాదు. పడుకోండి అని సముదాయిస్తుంది. దాంతో భాస్కరయ్య తల ఊపుతూ భయంతో, నువ్వు అలానే అంటావు, కానీ నాకు ఆ పాము నిజంగానే కనపడింది. పడగ విప్పి బుసబుసమంటూ బుస కొడుతోంది, నాపై దూకబోతోంది. సరే నేను నమ్ముతాను. కాని ఇలా రాత్రంతా ఆ పావును తలుచుకుంటూ వణికిపోతే మీ ఆరోగ్యం క్షీణిస్తుందండి. ఇకొక పని చేద్దాం. రేపే మీరెళ్ళి ఆ పరంజ్యోతి గారిని కలిసిరండి. ఏది? పరంజ్యోతి గారంటే మన ఊళ్ళో పేరున్న వైద్యుడు కదా. ఆయన ఇంగ్లీషు వైద్యం, హోమియోపతి, యునాని, ఆయుర్వేదం అన్నీ తెలిసినవాడు కదా. అవును, అంతేకాదు ఆయనకి మంత్రశాస్త్రం, భూత వైద్యం కూడా వచ్చు. ఆయన మీ సమస్యకి ఓ మంచి మందు కూడా ఇస్తారు. దాంతో మీ భయం పోతుంది. ఇప్పటికింక ఏమీ ఆలోచించకుండా పడుకోండి అని పార్వతమ్మ భర్తకు ధైర్యం చెప్పి పరంజ్యోతి గారి వద్దకు వెళ్లమని సలహా ఇస్తుంది. కాని ఆ రాత్రి మాత్రం భాస్కరయ్యకు ఒక్క క్షణం కూడా నిద్రపట్టదు. ఇక మరుసటి రోజు భాస్కరయ్య పొద్దున్నే లేచి పరంజ్యోతి ఇంటికి వెళతాడు. అక్కడ బయట రోగులు కూర్చుని ఆయన కోసం ఎదురుచూస్తూ ఉంటారు. లోపల మందుల అల్మరాలు, పుస్తకాల రేకులు కనపడతాయి. పరంజ్యోతి గారు ఒక పుస్తకం చదువుతూ కనిపిస్తారు. భాస్కరయ్య భయంతో పార్వతమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ లోపలికి అడుగు పెడతాడు. భాస్కరయ్య లోపలికి వెళ్లి నమస్కారం చేస్తాడు. నమస్కారం డాక్టర్ గారు, నేను చాలా కష్టాల్లో ఉన్నాను. నాకు రాత్రింబవళ్ళు పాములే కనపడుతున్నాయి. అస్సలు నిద్రపోలేకపోతున్నాను. నిన్న రాత్రైతే మంచం మీద నుంచి కింద పడిపోయాను కూడా. నేను ఇది తట్టుకోలేకపోతున్నాను. నాకు మీరు మంచి పరిష్కారం చూపించాలి అని తన బాధంతా చెప్తాడు భాస్కరయ్య. అంతా శాంతంగా విన్న పరంజ్యోతి, నీ భయం నాకు అర్థమవుతోందయ్యా. అయితే నాకోటి చెప్పు, అసలు నీకు భయం ఎలా మొదలైంది? మొన్నొక రోజు పొలం గట్టుపై నడుచుకుంటూ వెళుతుంటే నా ముందు ఒక పెద్ద నాగుపాము వచ్చి పడగ విప్పి బుసలు కొట్టిందండి. ఆ రోజు నుండి నేను ఆ దృశ్యం మర్చిపోలేకపోతున్నాను. సరే ఇప్పుడు కొంచెం మీరు శాంతించండి. మీ ముఖం చూస్తేనే మీ భయం నాకు అర్థమవుతుంది. అయితే మీరు చెప్పింది కలలో మాత్రమే జరుగుతోందా, లేక నిజంగానే పాములు కనపడుతున్నాయా? కలలోనే కాని డాక్టర్ గారు, అవన్నీ నిజంగానే జరిగినట్టు కనిపిస్తున్నాయి. పడగ విప్పి బుస కొడుతూ నన్నే కరవడానికి వస్తున్నట్టుంటుంది. నిద్ర లేచాక కూడా నాకింకా కళ్ల ముందు ఆ పాములే కనిపిస్తున్నాయి. సరే ఇది మీ మనసు మీకు కల్పించిన భయం. పాము కన్నా మీ మనసులో ఉన్న భయం ఎక్కువగా మిమ్మల్ని భయపెడుతుంది. సరేలేండి, మీరు పెద్దగా ఆందోళన పడకండి. దానికి మంచి పరిష్కారం ఉంది అని చెప్పడంతో కొంచెం స్థిమితపడుతూ, డాక్టర్ గారు, ఏదైనా చేయండి. నాకీ భయం పోవాలి. ఇలాగే ఉంటే నేను బతకలేను. సరే రేపు సాయంత్రం మళ్ళీ రండి. అప్పటికి మీ సమస్యకు మందు సిద్ధం చేసి ఉంచుతాను. అది మీ భయాన్ని శాశ్వతంగా పోగొడుతుంది. అలాగే డాక్టర్ గారు, మీరు చెప్పినట్టే వస్తాను. మీరు నన్ను కాపాడుతారని నమ్మకంతో వెళుతున్నాను. అలా భాస్కరయ్య కొత్త ఆశతో ఇంటికి చేరుకుంటాడు. తన భయానికి మందు దొరుకుతుంది అనే నమ్మకం అతనిలో మొదటిసారి ధైర్యాన్ని తెస్తుంది. ఇక మరుసటి రోజు సాయంత్రం మళ్లీ చాలా ఆతృతగా పరంజ్యోతి ఇంటికి వెళతాడు. అప్పటికే ఆయన ముందు ఒక పెద్ద అట్టపెట్టె కనిపిస్తుంది. దాని తాడుపైన లక్కసీలు వేసి ఉంటుంది. అది చూసి ఆశ్చర్యంతో, డాక్టర్ గారు, ఇదేంటి ఇంత పెద్ద పెట్టె? లోపలేముంది అని అడగ్గానే పరంజ్యోతి నవ్వుతూ, మీరే పట్టుకు చూడండి భాస్కరయ్య గారు, మీకే తెలుస్తుంది అని అనగానే భాస్కరయ్య ఆ పెట్టెను కాస్త జాగ్రత్తగా ఎత్తుతాడు. లోపలేదో అటు ఇటు కదులుతున్నట్టు శబ్దం వినిపిస్తుంది. భాస్కరయ్య చెమటలు కారుస్తూ మళ్లీ వణికిపోతాడు. అయ్యో, దీంట్లో ఏదో కదులుతోంది. పాము కాని ఏమైనా పెట్టారా ఇందులో? అయ్యో, మీ భయాన్ని కాపండి భాస్కరయ్య గారు. ఇందులో ఉన్నది పాము కాదు, ముంగీస. ఈ పెట్టెను ఇంటికి తీసుకువెళ్లి మీ మంచం కింద పెట్టి నిద్రపోండి. ఇకపై మీ కలల్లో పాములు కనపడవు. ఒకవేళ అవి వచ్చినా ఈ ముంగీస ఒక్కొక్కటిగా వాటిని పట్టుకుని నాశనం చేసేస్తుంది అని చెప్పడంతో భాస్కరయ్య ఏదో ఆలోచించి సందేహంతో కూడిన భయంతో ఇలా అడుగుతాడు. ఏంటి ముంగీస?
కానీ ఆ పెట్టె మూత గట్టిగా తాడు కట్టేస్తుంది కదా, లక్కసీలు కూడా వేసేశారు. ఇలా తాళం వేసిన పెట్టె మూసేస్తే ముంగీస బయటికి రాలేదు కదా, అదెలా పాముల్ని చంపుతుంది? అదే ఈ ముంగీస ప్రత్యేకత. ఇది సాధారణ ముంగీస కాదు. మీరు పెట్టిన మంచం కింద పెట్టగానే మీ కలల్లో పాములు కనిపిస్తే ఇది అద్భుతంగా బయలుదేరి వాటిని సంహరిస్తుంది అని అంటాడు పరంజ్యోతి. అయితే ఇంకా ఏదో అనుమానంగా ఉన్న భాస్కరయ్య మళ్ళీ ఇలా అడుగుతాడు. అయినా నాకొక భయం ఉంది డాక్టర్ గారు. ఈ పెట్టెను ఎప్పుడైనా పొరపాటును తెరిస్తే ముంగిస పారిపోతే? అందుకే అండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెట్టెని మీరు తెరవకూడదు. తెరిస్తే ముంగీస బయటికి పారిపోతుంది. అప్పుడు మళ్లీ మీ భయం తిరిగి వస్తుంది. కానీ ఈసారి వచ్చే భయం మీరు భరించలేనంత పెద్దదవుతుంది అని హెచ్చరిస్తాడు పరంజ్యోతి. దాంతో భాస్కరయ్య తల ఊపుతూ కొంచెం ఊరటగా, సరే డాక్టర్ గారు, నేను ఈ పెట్టెను ఎప్పటికీ తెరవను. కానీ నాకింకా ఇంకో చిన్న సందేహం మాత్రం ఉంది. మరి ఈ ముంగిసకి తిండి పెట్టకపోతే అదెలా బతుకుతుంది? అబ్బా, అవన్నీ నేను చూసుకుంటానండి. మీకు ఎటువంటి ఆందోళన అవసరం లేదు. మీ పని ఒక్కటే, మీ భయాన్ని మరిచిపోయి హాయిగా నిద్రపోవడం అంతే అని చెప్పడంతో ఊరట చెందిన భాస్కరయ్య ఇక పెట్టెను గట్టిగా పట్టుకుని ఇంటికి బయలుదేరతాడు. ఆ రాత్రి మొదటిసారి అతనికి నిద్ర సులభంగా పడుతుంది. కలలో పాములు కనిపిస్తాయి, కాని పెట్టెలో నుంచి ముంగిస బయటకొచ్చి ఒక్కొక్క పావును పట్టుకుని తినేస్తున్నట్టు కనపడుతుంది. దాంతో ఆ రాత్రి నుండి భాస్కరయ్యకు పాముల కలలు తగ్గిపోతాయి. ఇక నిద్ర హాయిగా పట్టేది, మనసులో భయం కూడా మాయమవుతుంది. దాంతో మరుసటి రోజు ఉదయాన్నే చేతిలో 100 రూపాయల నోటు, చంకన ఆ పెట్టె పట్టుకుని మళ్లీ పరంజ్యోతి గారి ఇంటికి వెళతాడు భాస్కరయ్య. డాక్టర్ గారు, మీరు చేసిన ఉపకారం నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఇక నాకు కలలో పాములు కనపడడం మానేశాయి. రాత్రులు చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నాను. ఇదంతా మీ ముంగీస మహిమ అంటూ తన చేతిలోని 100 రూపాయల నోటును గౌరవంగా ఆయనకు ఇస్తూ, దయచేసి ఇది స్వీకరించండి అని అంటాడు. దాంతో పరంజ్యోతి సంతోషంగా ఆ నోటు తీసుకుంటూ, మీకిప్పుడు బాగా నిద్రపడుతోందా? కలలో పాములేవి కనిపించట్లేదు కదా? మళ్ళీ లేదు డాక్టర్ గారు, ఇక ఒక్క పాము కూడా కనిపించడం లేదు అని చాలా సంతోషంగా చెబుతాడు భాస్కరయ్య. దాంతో పరంజ్యోతి ఆశ్చర్యం నటిస్తూ, అయితే ఈ పెట్టెనెందుకు తెచ్చారు మరి? డాక్టర్ గారు, పాపం ఈ ముంగీస నా కోసం ఇన్ని రోజులు ఈ పెట్టెలో బందీ కాబడి చాలా బాధపడి ఉంటుంది. ఇక నా సమస్యలాగో తీరిపోయింది కాబట్టి మీరు అనుమతిస్తే దీన్ని బయటకు వదిలేద్దాం. సరే సరే, ఆ ముంగీసను బయటకు వదిలి ఆ పుణ్యం ఏదో మీరే సంపాదించుకోండి అని అంటాడు పరంజ్యోతి. దాంతో భాస్కరయ్య ఆనందంతో లక్కసీలు తీసేస్తాడు. తాడు విప్పుతాడు. పెట్టె కదులుతూ శబ్దం వినిపిస్తుంది. ఉత్సాహంగా మూత తీసి వెనక్కి నిలబడతాడు. అయ్యో, ఏంటిది? ముంగిస బయటకు రాలేదు కదా? ఆసక్తిగా లోపలకు తొంగి చూస్తాడు. పెట్టెలో ఒక మూలన రబ్బరు బంతి కనిపిస్తుంది. దాంతో భాస్కరయ్య నివ్వెరపోతూ, ఇదే నా ముంగీస అంటే? నాకు మీరు ఇంతకాలం ఈ బంతిని పెట్టి ముంగీస అని చెప్పారా? అయితే నేను విన్న శబ్దం ఈ బంతి తిరుగుతూ చేసిన శబ్దమేనా అని అడుగుతాడు అమాయకంగా. దాంతో పరంజ్యోతి పక్కపక్క నవ్వుతూ, అవునండి, ఇదే మీ ముంగీస. మీ భయాన్ని పారద్రోలడానికి నేను కల్పించిన ఉత్తుత్తి ముంగీస. మీరు నమ్మినంత వరకు అది మీ కలలో పాములను సంహరించింది. ఇక మీ భయాన్ని మీ మనసే సృష్టించింది. అదే మిమ్మల్ని పీడించింది. చివరికి దాని తరిమింది కూడా మీ నమ్మకమే అని ఆ పెట్టెలో దాగున్న అసలు రహస్యం చెబుతాడు పరంజ్యోతి. దాంతో తెల్లమొహం వేస్తూ భాస్కరయ్య ఇలా అంటాడు. డాక్టర్ గారు, ఏదైతేనే మీరు నాకు ఒక కొత్త జీవితాన్నిచ్చారు. ఇకపై నేను భయానికి బానిస కాను. నాకిప్పుడే అర్థమైంది, భయం అనేది ఈ భౌతిక ప్రపంచంలో లేదు. అది కేవలం మన ఆలోచనల్లో మాత్రమే ఉంటుంది. మనం భయం అనుకుంటే భయం, లేదంటే అంతులేని ధైర్యం. అలా భయం అనేది మన మనసులో పుడుతుంది. దాన్ని జయించేది బలమైన ఔషధం కాదు, కేవలం మన నమ్మకమే అని తెలుసుకున్న భాస్కరయ్య పాముల భయం శాశ్వతంగా పోయింది అనుకుని ఇక ఆ రోజు నుండి ప్రతి రాత్రి హాయిగా నిద్రపోతాడు.